సాధారణంగా మన హోటల్స్లో వాటిలోకి వెళ్ళినప్పుడు అంటే కొద్దిగా ఒక స్థాయిలో ఉన్న హోటల్కి వెళ్ళినప్పుడు ఏ ఇద్దరు మన ఏమున్నాయో అని హోటల్లో సర్వర్ అడిగితే వాడు చెప్పేవాడు అనమాట. ఇడ్లీ వడ దోశ అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఒక 20. సరే మనకి అప్పటికే మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటాం. సరే దాంట్లో అయితే మసాలా దోశ ఒకటి, ఉల్లిపాయ దోశ ఒకటి, పూరి ఒకటి తీసుకురా అంటాం. అది పాత పద్ధతి. ఇప్పుడు హోటల్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే మనం వెళ్ళి ఆ టేబుల్ మీద ఒక స్కానర్ పెడుతున్నారు. ఆ స్కానర్ మనం స్కాన్ చేస్తే ఆ హోటల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, వాటి ధర ఎంత అనేది స్పష్టంగా అక్కడ రాసి ఉంటుంది. సో మన ఈ మధ్య ఒక మిత్రుడు ఇలాగే హోటల్కి వెళ్ళడం జరిగినప్పుడు ఏమైందంటే అతను స్కాన్ చేస్తే ఇక్కడ ఈ స్కాన్ సరిగా అవ్వట్లేదు, నువ్వు గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో అని ఒక మెసేజ్ వచ్చింది. సరే అని చెప్పి చదువుకున్న వాడిని కాదు, కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ కాదు, గూగుల్లోకి వెళ్ళి దాన్ని మళ్ళీ స్కాన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏవో ఐటమ్స్ వచ్చాయి, బాగానే ఉంది. అది చేసిన తర్వాత దాన్ని నేను బిల్ పే చేసి బయటకు వచ్చేసాను. కానీ ఇక జరిగిన విశేషం తెలుసా, నేను హోటల్లో టిఫిన్ చేసి బయటకు వచ్చి కారు స్టార్ట్ చేసేటప్పటికి నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా కాకైపోయాయి. ఎలా అవుతున్నది, ఎందుకయింది, పొరపాటు ఎక్కడ, ఎవరి పొరపాటు అయినా గ్రహపాటు మందే కదా. ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది కావాలని చెప్పేసి ఇలాంటి ఒక స్పెసిఫైడ్ ఒక టెక్నాలజీని వాడుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్కానర్ దీన్ని తీసేసి వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని పెడుతున్నారు. దాంతో ఏమవుతుందంటే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను చెప్పేదంటే తస్మత్ జాగ్రత్త. ఎక్కడైనా సరే పని చేయట్లేదు అంటే ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి అతని దగ్గర తీసుకొని మీరు స్కాన్ చేసుకోండి. అంతేగాని ఎవరి పడితే అది చాలామంది ఇది ఉంది, మీరు చేసేది క్యూఆర్ కోడ్ ఉంది, ట్రాన్స్ఫర్ చేసేది అంటారు. చేయకండి, తెలియని వాడిని ఎప్పుడు చేయకండి. వాడిని మనం పట్టుకోలేము, వాడు ఎక్కడ దొరుకుతాడో ఏదో తెలియదు కదా. కాబట్టి శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ఈ రోజున బేవర్ సొమ్ము కోసం పాటుపడే మోసగాళ్ళు ఊరి నిండా ఉన్నారు, పక్కనే ఉన్నారు, నీ పక్కనే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు. జాగ్రత్త సుమా. సి యు బిఎన్ రామ్జీ.